హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి క్లాసులు ఎలా జరుగుతున్నాయి, అలాగే క్యాంపస్ చేంజింగ్ పెట్టిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చాక కాలేజీకి వెళ్ళొచ్చా లేదా, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మనకి థర్డ్ పేజ్, అలాగే క్యాంపస్ చేంజింగ్, ఎన్సీసీ స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైము వెబ్సైట్లో అయితే 22 లోపు మనకి రిజల్ట్స్ వస్తాయని పెట్టారు. కానీ ఇప్పుడు మనకి 23న ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. నిన్న నేను మీకు వీడియోలో చెప్పాను. అలాగే మనకి వెబ్సైట్ కూడా నిన్న నైటే క్లియర్ చేయడం జరిగింది. పీహెచ్ కేటగిరీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ క్లియర్ అయిపోయాయి. మీరు చెక్ చేసే ఉంటారు. ఒకవేళ చెక్ చేయకపోతే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. సో మరి మనకి ముందు రోజు ఇలా అన్ని డీటెయిల్స్ ఓల్డ్ డేటా అంతా కూడా క్లియర్ చేసి మనకి న్యూ డేటా అంటే రిజల్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో మరి ఈరోజు ఏ టైంకైనా కూడా మనకి రిజల్ట్స్ రిలీజ్ చేయొచ్చండి. అలాగే మనకి క్లాసులు అయితే స్టార్ట్ అయిపోయాయి. న్యూస్ ఆర్టికల్లో కూడా శ్రీకాకుళంకి సంబంధించి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రీ యూనివర్సిటీ కోర్సు పీయూసీ క్లాస్ వర్క్ గురువారం ప్రారంభమైంది. మొదటి ఏడాది ప్రస్తుతం 820 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. క్యాంపస్ ట్రాన్స్ఫరు, ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలు వంటి ప్రక్రియ పూర్తయ్యాక పూర్తి స్థాయి ప్రవేశాలకు అవకాశం ఉంది అని అయితే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మీరు క్యాంపస్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరు క్లాసులకి అంటే రిపోర్ట్ చేసినా సరే ఏం ప్రాబ్లం లేదు. అంటే అక్కడ వాళ్ళే చెప్తున్నారు కదా, క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ తర్వాత అలాగే స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ తర్వాత అందరూ కూడా పూర్తి స్థాయిలో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ వాళ్ళే క్లియర్గా చెప్పారు. కాబట్టి మీరు క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఈరోజు వచ్చాక క్యాంపస్ చేంజ్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకొని మీకు క్యాంపస్ చేంజ్ అవ్వకపోతే ఓల్డ్ క్యాంపస్లో రిపోర్ట్ చేయండి. క్యాంపస్ చేంజ్ అయితే న్యూ క్యాంపస్లో రిపోర్ట్ అయితే చేయండి. అలాగే మరి మనకి క్లాసులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, ఇలా అందరికీ కూడా ఒక దగ్గర పెట్టి మనకి క్లాసులు చెప్తున్నారు. ఇవి ఓరియంటేషన్ క్లాసులు అన్నమాట. అంటే ఓరియంటేషన్ క్లాసులు అంటే నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను ఎలా ఉండాలి, అలాగే మీరు కాలేజ్లో ఎలా ఉండాలి అన్ని డీటెయిల్స్ మీకైతే ఓరియంటేషన్ క్లాస్లో అన్నీ చెప్పడం జరుగుతుంది. సో మరి కొన్ని వీడియోస్ కూడా నాకు పెట్టారు ఒక స్టూడెంట్ ఇన్స్టాగ్రామ్లో. కానీ వీడియోస్ పెట్టచ్చో లేదని జస్ట్ మీకు ఫోటో మాత్రం ఐడియా కోసం చూపించడానికి అయితే పెట్టాను. సో మరి క్లాసులు స్టార్ట్ అయ్యాయి అంటే ఇలా ఓరియంటేషన్ క్లాసులు కాబట్టి మీకు మండే నుంచి ఫుల్గా అందరికీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈలోపే మనకి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీరు ఈలోపే కాలేజ్లో రిపోర్ట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. రిజల్ట్స్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. సో మీరు కూడా వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.